మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ పొక్కంటి. మదనపల్లెలో బీటీ కళాశాల పూర్వపు విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. మదనపల్లి పట్టణంలోని శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో బీటీ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు సమావేశం ఏర్పాటు చేశారు. గత కొన్నేళ్లుగా బీటీ కళాశాలకు చెందిన పూర్వపు విద్యార్థులు ప్రతి ఏటా సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి మీకు తెలిసిందే. ఈ సందర్భంగా వారు కళాశాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి సమావేశంలో చర్చించడంతో పాటు ప్రతి ఏటా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. గతంలో బీటీ కళాశాల అభివృద్ధికి పాలకవర్గం ఎటువంటి చర్యలు తీసుకున్నారు, కొత్తగా ఏర్పాటు కానున్న నూతన పాలకవర్గం ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్న వివరాలను వారిని అడిగి తెలుసుకుందాం. మదనపల్లి బీటీ కళాశాల పూర్వ విద్యార్థుల మాజీ అధ్యక్షులు మార్పూరి శశిధర్రావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. అన్న, బీటీ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు. గత ఏడాదిలో బీటీ కళాశాల అభివృద్ధికి మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? మేము స్టూడెంట్స్ యూనియన్ గా, ఓల్డ్ స్టూడెంట్స్ యూనియన్ గా ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ లేదు. అందరూ ఊరికే కలుస్తా అన్నారు, కూర్చొని మాట్లాడుకొని వెళ్ళిపోతున్నారు. నేను ఈ పోయిన ఇయర్ దాన్ని రిజిస్ట్రేషన్ చేయించి పక్కాగా చేయించి మెంబర్స్ పెంచి ఫండ్ కొంచెం రేజ్ చేసి పెట్టామన్నమాట. ఈ ఇయర్ నుండి ఇంక ప్రోగ్రామ్స్ చేద్దాము. నెక్స్ట్ ఈ ఇయర్ నుండి ఎవ్రీ 2 months ఒకసారి మెడికల్ క్యాంపు ఇది చేద్దాము. ఇంతకు ముందు మేము ఓల్డ్ స్టూడెంట్స్ లో భేదవాళ్ళని తీసుకొని చదివించేవాళ్ళం. ఇప్పుడు అది ఈ ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చినప్పటి నుండి మనకేం స్టూడెంట్స్ రావడం లేదు, మనమేం ఎవరికి ఇవ్వడం లేదు. ఇప్పుడు దీన్ని డెవలప్ చేయడానికి మెడికల్ క్యాంపులు అవి పెట్టి ఆలోచిస్తాం. ఇప్పుడు మీరు అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టక మునుపు ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది సభ్యులు ఉన్నారు? గతంలో 300 మంది ఉన్నారు, ఇప్పుడు దాదాపు 100 మందిని పెంచాము. ఇప్పుడు దాదాపు 400 members పైన. ఇంకా రాను దాన్ని 1000 members పైన తీసుకెళ్లాలని మా ఉద్దేశం. ఇప్పుడు ప్రజెంట్ బీటీ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థి జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ రామదాస్ చౌదరి గారు కూడా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు బీటీ కళాశాల పూర్వ విద్యార్థులు పాలకవర్గంలో కూడా పనిచేశారు. బీటీ కళాశాల అభివృద్ధికి మీరు తీసుకున్న చర్యలు ఏంటి? ఒకవేళ పార్టీ తరఫున కానీ మీ పాలకవర్గం తరఫున కానీ తీసుకున్న చర్యలు ఏంటి? అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఈ బీటీ కాలేజ్ అల్యూమిని స్టార్ట్ చేసింది, దీనికి ఒక రూపు కానీ ఒక సిద్ధాంతం తీసుకొచ్చింది మా గురువరిలు స్వర్గీయ గోపాల్ రెడ్డి గారు. గోపాల్ రెడ్డి గారి చొరవతోనే మేము ప్రతి సంవత్సరం కూడా పూర్వ విద్యార్థులతో కలవటం జరుగుతూ ఉంది. కానీ గత ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పనిచేసిన మార్పూరి శశిధర్రావు గారి పీరియడ్ లోనే అప్పటి వరకు మేము గెట్ టుగెదర్ కలిసేవాళ్ళం, కానీ దీనికి ఒక రిజిస్ట్రేషన్ కానీ దీనికి ఒక చిరునామా కానీ లేకుండా ఉంది. శశిధర్రావు గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ ట్రస్ట్ ని రిజిస్ట్రేషన్ చేయించి దాదాపు 250 నుంచి 300 మంది సభ్యుల్ని పెంచి 2-3 బ్యాంక్ అకౌంట్స్ లో డబ్బులుంటే ఆ బ్యాంక్ అకౌంట్స్ అన్ని తీసుకుని వచ్చి ఒకే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ ఫండ్స్ అన్ని కూడా దాంట్లో వేసి దీన్ని విస్తృతంగా ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే గ్రూప్ ఒక పేరు వచ్చిందో, ట్రస్ట్ రిజిస్టర్ అయిందో, అప్పటి నుంచి కూడా ఈ సంవత్సరం కూడా చూడండి మా పూర్వ విద్యార్థులు, మా సీనియర్స్ అంతా కూడా వచ్చి ఇప్పుడు దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ రోజు జరిగిన సమావేశంలో కూడా ఏం తీర్మానం చేసుకున్నామంటే ప్రతి 2 నెలలకు ఒకసారి మదనపల్లిలో లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, లేకపోతే మా ఐయుసి, సాయిబాబా ట్రస్ట్, ఈ ట్రస్ట్ వాళ్ళందరి సహకారంతో మా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున ఒక్కొక్క మెడికల్ క్యాంప్, ఒకసారి డెర్మటాలజీ, ఒకసారి ఆప్థమాలజీ, ఒకసారి నెఫ్రాలజీ, ఒకసారి కార్డియాలజీ, ఇట్లా డిఫరెంట్ జబ్బులకి. అట్లాగే గౌతమ్ రెడ్డి గారు, లయన్స్ గౌతమ్ రెడ్డి గారు, ఆయన కూడా ప్రపోజ్ చేసింది ఏమంటే ఇప్పుడున్న చాలా మంది పేద విద్యార్థుల్లో చిన్నారుల్లో క్యాన్సర్ ఎక్కువ ప్రబలుతా ఉంది, కానీ దాన్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా. కాబట్టి బెంగళూరులో నుంచి పెద్ద సంస్థలను తీసుకొని వచ్చి మదనపల్లిలో ఉండే స్లమ్ ఏరియాస్ లో పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలో కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా చేయించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు బీటీ కళాశాల నాకు తెలిసి శతాబ్దాల చరిత్ర కలదు. అయితే బీటీ కళాశాల అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి జరగలేదన్న ఆరోపణలు కూడా ఉంది. ఒక పూర్వపు విద్యార్థిగా, ఒక జనసేన పార్టీ నాయకునిగా దీనిపైన మీరేం మాట్లాడుతున్నారు? మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఇంతకు ముందు మా తండ్రి కానీ వాళ్ళ పెద్దలు చదివేటప్పుడు కూడా ఉన్నత కుటుంబాల వాళ్ళందరూ కూడా బీటీ కాలేజీలో చదువుకునేవాళ్ళు. అంటే ఉన్నత కుటుంబం అంటే ఆర్థికంగా బాగా వెల్ సెటిల్ అయిన కుటుంబాలు కూడా బీటీ కాలేజ్ చదువుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ కార్పొరేట్ కల్చర్ వచ్చేసిన తర్వాత ఫైనాన్షియల్ గా ఎఫర్ట్ పెట్టే వాళ్ళందరూ కూడా బీటీ కాలేజీలో కాకుండా అక్కడికి పోవడం జరుగుతుంది. కానీ పూర్వం కన్నా బీటీ కళాశాల నీడ్ ఇప్పుడు ప్రజలకు ఎక్కువ ఉంది, సమాజానికి ఎక్కువ ఉంది, సొసైటీకి ఎక్కువ ఉంది, మదనపల్లికి ఎక్కువ ఉంది, రాయలసీమకి ఎక్కువ ఉంది. కాబట్టి దీన్ని ప్రభుత్వ పరం చేయాలని చెప్పనేసి
ఈ కమ్యూనిస్టు సిపిఐ సిపిఎం వీళ్ళందరితో కలిసి పూర్వ విద్యార్థుల సంఘం కూడా దాదాపు సంవత్సరం రోజులు మేము ఒక ఉద్యమం నడిపిన తర్వాత ప్రభుత్వం దాని మీద ఒక అడుగు ముందుకు వేసి గత ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి దీనికి చర్యలు చేపట్టడం జరిగింది, కానీ అది పరిపూర్ణం కాలేదు. ఇప్పుడు మా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలో ఉంది కాబట్టి మేము మా వంతు సహకారంగా ఈ విషయాన్ని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొని పోయి ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు అవ్వచ్చు, లేకపోతే స్థానిక ఎంపీ గారు అవ్వచ్చు, వీళ్ళందరి సహకారంతో దీన్ని ప్రభుత్వ పరం చేయడంతో పాటు యూనివర్సిటీగా కూడా దీన్ని చేయాలని చెప్పనేసి మేము అంత కంకణం కట్టుకున్నాం. ఓకే, మనతో పాటు బీటీ కళాశాలలో గా పనిచేసిన మధుసూదన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసు. మీరు బీటీ కళాశాల పూర్వ విద్యార్థి సభ్యులుగా కీలకంగా పనిచేస్తున్నారు కదా. గతంలో మీరు బీటీ కళాశాల చైర్మన్ గా కూడా పనిచేశారు. అప్పటికి ఇప్పటికి బీటీ కళాశాల ఏమైనా డెవలప్మెంట్ జరిగిందంటే ఏం చెప్తారు సార్? గతంలో బీటీ కళాశాల చైర్మన్ గాను, సెక్రటరీ గాను, ఎస్వి యూనివర్సిటీ పాలక మండలి సభ్యులుగా కానీ ఉన్నాను. మేము ఎస్వి యూనివర్సిటీ పాలక మండలి సభ్యులుగా ఉన్నప్పుడు గాలి ముద్దుకృష్ణ నాయుడు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు, రాటకొండ నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు స్టూడెంట్స్ యూనియన్ తరపున పోరాడి ఇక్కడ పీజీ కోర్సులు లేవు, గర్ల్స్ కాలేజ్ కూడా లేదు మదనపల్లిలో. ముద్దుకృష్ణ నాయుడు గారి చొరవతో స్వర్గీయ రాటకొండ నారాయణ రెడ్డి గారి చొరవతో మదనపల్లికి బీటీ కాలేజీకి పీజీ కోర్సులు, గర్ల్స్ కాలేజీ తేవడం జరిగింది. గతంలో మా చిన్నాయన వెంకటరామరెడ్డి గారు కూడా అక్కడ లెక్చరర్గా పనిచేసేవారు. నాకు 670 మార్కులు వస్తే బీఎస్సీలో సీట్ రాలేదు నాకు. అంటే బీటీ కళాశాలలో అప్పుడు సైన్స్ గ్రూప్ లేదనుకుంటా. ఉన్నది ఉన్నా కూడా అక్కడ ఏదో లేదు, జువాలజీ, బాటనీ ల్యాబ్ జీవహింస చేయరాదు అని ఆయమ్మ అహింసావాది కాబట్టి ఆ ల్యాబ్లు మన జెడ్పీ స్కూల్లో ఉండేటివి. మేము ఇక్కడ సైన్స్ స్టూడెంట్స్ అయినా కూడా ల్యాబ్కి వెళ్ళాలంటే జెడ్పీ స్కూల్కి వెళ్ళి అక్కడ బాటనీ జువాలజీ ల్యాబ్స్ అక్కడ ఉండేవి. గతంలో 670 మార్కులు ఇంటర్మీడియట్లో వస్తే నాకు సీట్ రాలేదు. నాది కూడా వెయిటింగ్ లిస్ట్లో పెట్టి లాస్ట్లో ఎవరో సీట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరో బయట వెళ్తే నాకు మా చిన్న రికమెండేషన్స్తో సీట్ వచ్చింది. అంత గొప్ప కాలేజ్ బీటీ కళాశాల. అటువంటి కళాశాల ఈరోజు శిథిలావస్థకి వెళ్ళిపోయింది. గత ప్రభుత్వాలు, ముందున్న ప్రభుత్వాలు తీసుకున్న కొన్ని నిర్ణయాలు కావచ్చు, ఆడుండే మేనేజ్మెంట్ తీసుకునే, ట్రస్ట్ తీసుకునే కొన్ని అనాలోచిత నిర్ణయాలు కావచ్చు, దానివల్ల కొంచెం ఇబ్బంది పడింది. గతంలో మా అసోసియేషన్ తరఫున శశిధర్రావు గారు ప్రెసిడెంట్గా, మాజీ అధ్యక్షుడిగా రామదాస్ చౌదరి గారి ఆధ్వర్యంలో సిపిఎం, సిపిఐ ఇలాంటి పార్టీల ఆధ్వర్యంలో కూడా మేమందరము ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని బీటీ కాలేజీకి పూర్వ వైభవం తేవాలని మేమందరం కృషి చేస్తూ గతంలో ఉన్న ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ ఒక వినతి పత్రం కూడా ఇచ్చినాం. బీటీ కళాశాలను ప్రభుత్వ పరం చేసి యూనివర్సిటీగా ఏర్పాటు చేయండి. యూనివర్సిటీగా ఏర్పాటు చేస్తే తిరుపతి లాగా, అనంతపురం లాగా మా మదనపల్లి ప్రాంతంలో ఉండే ప్రజలకు కూడా, ఇక్కడ చదువుకునే స్టూడెంట్స్ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది. దానికి వాళ్ళు అంగీకరించి దాదాపు 8 ఎకరాల వరకు ట్రస్ట్ను ఒప్పించి మన మిడ్స్ కాలేజ్ కరెస్పాండెంట్ విజయభాస్కర్ చౌదరి గారు కూడా దాంట్లో కృషి చాలా ఉంది. అతని ఆధ్వర్యంలో కూడా జరిగింది. తర్వాత జీవో ఇచ్చినామని చెప్పారు, యూనివర్సిటీగా ఏర్పాటు జరిగిందని చెప్పినారు. అది ఫైల్ ఇప్పుడు ఎక్కడుందో తెలీదు. ఇప్పుడుండే ఎమ్మెల్యే గారు, మన రామదాస్ చౌదరి గారు, మా శశిధర్రావు గారు వీళ్ళందరూ సహకారంతో మన మల్లిగి మధుసూదన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కొత్తగా ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యారు. వీరందరినీ సమన్వయం చేసుకుంటూ మా పూర్వపు విద్యార్థులందరి సహకారంతో ఈ మదనపల్లి బీటీ కళాశాలను యూనివర్సిటీగా రూపాంతరం చెందేదానికి మా సహకారం అందిస్తామని మేము మదనపల్లిలో ఉండే అన్ని రోటరీ క్లబ్ కానీ, యూనియన్ క్లబ్ కానీ, సాయిబాబా ట్రస్ట్ కానీ ఇట్లా స్వచ్ఛంద సంస్థలను కూడా కలుపుకొని సేవా కార్యక్రమాలు చేసేదానికి కూడా ఈరోజు మా సభ్యులందరూ, మా అసోసియేషన్ అంతా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని ప్రతి 2 నెలలకు ఒకసారి మా అసోసియేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మేము ఈ సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోయేదానికి, ఈ మదనపల్లి అభివృద్ధి కోసం మా అసోసియేషన్ తరపున మేము ఎంతవరకు అయితే సహకారం అందించాలో అంతవరకు అందిస్తూ బీటీ కాలేజీని యూనివర్సిటీగా ఏర్పాటు చేసేదానికి ప్రభుత్వంతో కూడా మా పెద్దల సహకారంతో ముందుకు తీసుకొని పోతామని మేమందరము ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్నాము. దీనికి మీ ప్రెస్ క్లబ్ వారు కూడా మాకు సహకారం ఇచ్చి దీన్ని కొంచెం ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే,
ఇప్పుడు బీటీ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం నూతన అధ్యక్షులుగా ఎన్నికైన మలిగి మధుసూదన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, బీటీ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులుగా మీరు ఎంపికయ్యారు. బీటీ కళాశాల అభివృద్ధికి రానున్న కాలంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అభివృద్ధి ఒక్కసారి బీటీ కళాశాల యొక్క చరిత్రని మనం అవగాహన చేసుకుంటే, అంటే మాకు కూడా చాలా లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది. ఎందుకు ఎప్పుడో మనం అక్కడ రాసిన శిలాఫలకంలో 1915 డాక్టర్ అనిల్ బెసెంట్ అనే నేమ్ తప్పిస్తే మనకు కూడా ముందు హిస్టరీ గురించి, ఆ తర్వాత మనం పుస్తకాల్లో చదువుకున్నది అంటే రాయలసీమ జిల్లాలలో అతి పురాతన అండ్ ఫస్ట్ కాలేజ్ మన మదనపల్లిలో ఆ రోజు ఎప్పుడు మహాతల్లి అనిల్ బెసెంట్ గారు ఇక్కడ కృషితో మన కాలేజ్ వచ్చింది. డ్యూరింగ్ ద టైం మేము ఎప్పుడైతే 89-90లో ఇంటర్మీడియట్కి వచ్చినాం, ఆ రోజు చూస్తే కూడా మదనపల్లి బీటీ కాలేజ్ స్ట్రెంత్ ఐ థింక్ 3000కు పైన ఉండేది ఆ రోజు. మేము కూడా ప్రతి ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ 5 నుంచి 7 సెక్షన్లు నడిచినాయి. ఐ థింక్ సో ఈ రోజు ఎంతమంది ఉన్నారన్న విషయం మీద కూడా తీసుకుంటే 1/4 కూడా లేరు అనుకుంటా కదా సార్. అవును. ఈ రోజు 1/4 స్ట్రెంత్ కూడా లేనటువంటి కాలేజీ కింద అయ్యి, ప్లస్ ఇంతకుముందు కూడా మన అన్నలు పెద్దవారు చెప్పినట్టు మహామహులు రాష్ట్ర రాజకీయాలను తిరగరాసినటువంటి వ్యక్తులందరూ కూడా మన కాలేజీ నుంచి పైకి వచ్చారు. ఇప్పుడు సార్, బీటీ కళాశాలలో ఎంతో మంది చదివి బయటకు వచ్చిన వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్, ప్రజాప్రతినిధులు, నాయకులు ఎంతో మంది ఉన్నారు. అయితే ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఈ మీ మెంబర్లుగా వాళ్ళను కూడా మీరు కలుపుకొని వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుంటే బీటీ కళాశాల అభివృద్ధికి మరింత దిశగా అడుగులేసే అవకాశం ఉంది. ఈ దిశగా మీరు ఏమైనా ప్రయత్నించే అవకాశం ఉందా? చాలా చాలా సదుద్దేశంతో సార్, ఇది ఇలాంటి ఉద్దేశంతోనే గత మేనేజ్మెంట్ కమిటీ సార్, మన ఎస్పీ గారు కర్నూలు మహేష్ గారు, మన మదనపల్లి కాలేజ్ నుంచి వచ్చిన ఎస్పీగా పనిచేస్తున్న కర్నూలు రేంజ్ ఎస్పీ గారిని కూడా లాస్ట్ టైం మెంబర్గా తీసుకోవడం జరిగింది. అదే క్రమంలో ఆల్రెడీ మన సీనియర్స్ అందరూ అసోసియేట్ అయ్యి ఎవరెవరు ఏ ఏ ప్రాంతాలలో, లేదా బిజినెస్ లో కావచ్చు, బ్యూరోక్రసీలో కావచ్చు, పొలిటికల్ గా కావచ్చు, ఎక్కడెక్కడ ఉన్నత స్థానంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా పర్సనల్ గా మళ్ళీ ఇన్వైట్ చేసుకొని మన దాంట్లో అసోసియేషన్ మెంబర్స్ తీసుకొని వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలనే ప్రైమరీ ఉద్దేశాన్ని గత 2-3 సంవత్సరాల నుంచి ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఆ దిశలో ఆల్రెడీ కొంతమంది వచ్చారు. కొంచెం యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయ్యి చేయాలనేది మా ఆశయం. ఓకే. బీటీ కళాశాల ప్రస్తుత కరెస్పాండెంట్ ముండత్నం గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మీరు సుదీర్ఘంగా బీటీ కళాశాలలో పనిచేశారు. ప్రజెంట్ ఇప్పుడు కరెస్పాండెంట్ గా కూడా పనిచేశారు. అయితే బీటీ కళాశాలలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందా అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజమే అంటారా? అంటే జీతాలు ఇవ్వలేని పరిస్థితి అంటే కాదు. మొన్నటి వరకు కూడా 2022 సంవత్సరం ఆగస్టు నెల వరకు కూడా అది ఎయిడెడ్ కాలేజీగా కొనసాగింది. అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఎయిడెడ్ కాలేజీలు రద్దు చేసి వాటిని కనుక గవర్నమెంట్కి ఇచ్చినట్టయితే మేము అభివృద్ధి చేస్తామని చెప్పి ఒక జీవో ఇష్యూ చేశారు. ఆ నేపథ్యంలో మా ఇప్పుడు నాయకులు చెప్పినట్టు అందరి సహకారంతో యాజమాన్యాన్ని ఒప్పించి, అప్పుడు నేను ప్రిన్సిపల్ గా ఉన్నాను, కరెస్పాండెంట్ అయ్యాను నేను. యాజమాన్యాన్ని ఒప్పించి, ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ లేదు కాబట్టి ప్రజల ఆశయం ప్రకారంగా ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, వాళ్ళందరి కోరిక ప్రకారంగా ఈ కళాశాలను ప్రభుత్వానికి ఇవ్వాలన్నటువంటి ఉద్దేశాన్ని బలపరుస్తూ యాజమాన్యం కూడా దానికి అంగీకరించింది. అప్పటి ఎంపీ గారు కొంచెం బాగా కృషి చేశారు కాబట్టి వారు శ్రద్ధ తీసుకుని, ముఖ్యమంత్రి గారు పర్టికులర్ గా ఉన్నారు దీని మీద అని చెప్పి ఈ కళాశాలను ప్రభుత్వ కళాశాల చేస్తే భవిష్యత్తులో ఒక విశ్వవిద్యాలయంగా చేయొచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఈ కళాశాలను ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. సార్, బీటీ కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం మీరు ఆశిస్తున్నారు? అలాగే పూర్వపు విద్యార్థుల నుంచి ఎటువంటి సహకారం ఆశిస్తున్నారు? ఎస్, ప్రభుత్వం నుండి మొట్టమొదట ఈ కళాశాల ఒక ప్రాచీనమైన కళాశాల, పురాతన కళాశాల. 1915లో అనిల్ బెసెంట్ గారు స్వతంత్ర ఉద్యమంలో భాగంగా ఈ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. అనేక లక్షల మంది ఇక్కడ విద్యావంతులై, వివేకవంతులై, విజ్ఞానవంతులై దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈరోజు వివిధ ఉన్నత స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ మనకు ఇంటర్మీడియట్ కలిసి ఉండేది. ఒక సుమారు 10 పీజీ కోర్సులు ఉండేటివి మనకు. అవన్నీ కూడా గతంలో నడుపుతున్నాం ఎయిడెడ్ కాలేజ్ ఉన్నప్పుడు. ఎప్పుడైతే గవర్నమెంట్ కాలేజీని టేక్ ఓవర్ చేసిందో అది కేవలం బెసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ కళాశాల మాత్రమే అని చెప్పారు వాళ్ళు జీవో ద్వారా. అంటే ఇంటర్మీడియట్ తో మాకు సంబంధం లేదు, తర్వాత పీజీ కోర్సెస్ ఇప్పుడు మేము నడపలేం, ఎందుకంటే మేము కేవలం డిగ్రీ మాత్రం నడుపుతామని చెప్పేసి వాళ్ళు ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ బాయ్స్ ఇక్కడ లేదు, మదనపల్లిలో ఫర్ గర్ల్స్ ఉంది. అదే విధంగా విశ్వవిద్యాలయ స్థాయిలో ఉన్న 10 పీజీ కోర్సులు మనకు ఉండేటివి, అవి కూడా ఇప్పుడు నడవడం లేదు. సార్ దాస్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ కార్పొరేట్ సెక్టార్ లో వచ్చినటువంటి కాలేజీలు పుట్టగొడుగులాగా రావడంతో ఇక్కడ ఈ బీటీ కళాశాల యొక్క వైభవము, ప్రాభవము తగ్గింది. కాబట్టి ప్రభుత్వం ఈ రోజు
అవసరమైన పీజీ కోర్సులను ఇక్కడ ఏర్పాటు చేస్తూ అదేవిధంగా ఇంటర్మీడియట్ కోర్సులను కూడా మళ్ళీ పునరుద్ధరిస్తూ ఇక్కడ ఇదే గవర్నమెంట్ స్థాయిలోనే నడిపినట్టయితే అనేక మంది స్టాఫ్ వేయాలి. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నడపాలి. ఈ నడుపుతూ దీనిని ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగా ఒక విశ్వవిద్యాలయ స్థాయికి తీసుకువెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, బీటీ కళాశాలకు సంబంధించి పూర్వపు విద్యార్థులు ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్జే వెంకటేష్, కంచర్ల శ్రీనివాసులు గారు ఉన్నారు. మన బీటీ కళాశాల అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకుంటే కళాశాల అభివృద్ధి డెవలప్ అవుతుందంటే మొట్టమొదటిగా మన ముండతం సార్ చెప్పినట్టు విశ్వవిద్యాలయం కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం పూర్వ విద్యార్థులుగా. అలాగే గత ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మదనపల్లిని జిల్లాను చేస్తామని ప్రకటించినారు. మొట్టమొదటిగా జిల్లాను చేసి ఈ మదనపల్లిలో బీటీ కళాశాల విశ్వవిద్యాలయం చేస్తే ఎంతో అభివృద్ధి ఈ ప్రాంతం చెందుతుంది. తప్పకుండా అది చేసిన తర్వాత విశ్వవిద్యాలయంగా చేస్తే ఒక జిల్లాలో ఒక విశ్వవిద్యాలయం అనేది ఉంటుంది. రెండోది శానిటోరియంలో మెడికల్ కాలేజ్ కూడా అభివృద్ధి అవుతా ఉంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మేము పూర్వ విద్యార్థులుగా ఆ కళాశాలలో చదువుకున్న విద్యార్థులుగా దాదాపు మేము చదువు 81లో అంజల్ శ్రీనివాస్ అండ్ మేము క్లాస్మేట్స్ 81లో 3500 పైన స్టూడెంట్స్ ఉన్నారు. ఈరోజు కేవలం 400-500 మంది కూడా లేరు. చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంది. ఎంతో సుస్థి విశాలమైన గదులైతేనేమి, ఆట స్థలాలైతేనేమి, ప్రతి ఒక్కటి ఉన్న కళాశాలను నిర్వీర్యంగా ప్రభుత్వం ఈ మాదిరి వదిలేయడం మంచిది కాదు. దైవం ఇప్పటికైనా తెలుసుకొని అతి తొందరగా చేస్తే మేమందరూ గర్విస్తాం. మేము కూడా దానికి పాటుపడతాం. చెప్పండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ గారి ప్రతినిధిగా ఉన్నారు, మీ పార్టీ రూలింగ్ లో ఉంది. బీటీ కళాశాల అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఒకవేళ మీరు ప్రభుత్వానికి ఏమైనా సూచించే అంశాలు ఏమైనా ఉన్నాయంటే? మొట్టమొదటిగా 1983-84 సంవత్సరంలో బెసెంట్ దివ్య జ్ఞాన కళాశాలలో నేను విద్యార్థి నాయకునిగా ఎన్నికయ్యాను. అప్పటికే ఉద్యమాల ద్వారా మదనపల్లిలో పీజీ కోర్సులు కావాలని చెప్పి విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉండేవాళ్ళు. అప్పట్లో ఎన్టీ రామారావు గారు మదనపల్లికి రావడం, ఆ సందర్భంలో మేము రిప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తాను పీజీ కోర్సులు అని చెప్పారు. చెప్పిన తర్వాత ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము ఫాలో అప్ చేసి రాటకొండ నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి ఆయన మమ్మల్ని తీసుకుపోయి కలిపి పీజీ కోర్సుల ఏర్పాటుకి ఇక్కడ మేము ఏర్పాటు చేసేదానికి అవకాశం ఏర్పడింది. అదేవిధంగా కో ఎడ్యుకేషన్ కాలేజ్ మొట్టమొదటి రాయలసీమలో ఏదైనా ఉందంటే అది మన బీటీ కాలేజ్. గతంలో ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు ఇక్కడ విశ్వవిద్యాలయం కోసం ఒక జీవో ట్రస్ట్ తరఫున ఇప్పించారు. అయితే కావలసినటువంటి హంగులు సమకూర్చుల కేవలం 11 ఎకరాల్లో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనేది అసాధ్యం. మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, ముఖ్యంగా లోకేష్ గారి దృష్టికి, షాజహాన్ బాషా గారి ద్వారా ఈ సమస్యను తీసుకుపోయాం. ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత మదనపల్లి జిల్లా చేయాలనేది ప్రాధాన్యత ఉంది. ఆ తర్వాత క్రమంలో మదనపల్లి బెసెంట్ దివ్య జ్ఞాన విశ్వవిద్యాలయం 100కి 100 ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ఏదైనా చేయాలంటే అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం, అది చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం. అది మదనపల్లి ప్రజల కళ. అది తప్పకుండా మేము నెరవేర్చేదానికి తగిన విధంగా కృషి చేస్తాం. తప్పకుండా నెరవేరుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్తే, మీరు కూడా బీటీ కళాశాలలో చదివారు. ప్రస్తుతం బీటీ కళాశాల పరిస్థితి ఎలా ఉందో అనేది మాకంటే మీకే బాగా తెలుసు. బీటీ కళాశాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలంటే ఏం చేయాలంటే ఏం చేయాలి? బీటీ కళాశాల అనేది మన రాయలసీమలోనే ఫేమస్. ఆ కాలేజు డే కాలేజ్, నైట్ కాలేజ్ మేము చూస్తాం. ఇప్పుడు నైట్ కాలేజెస్ ఎక్కడ లేవు. అంటే ఆ కాలేజ్ డే కాలేజీలో సీట్లు రాలేదంటే నైట్ కాలేజ్ వేస్తున్నారు. అంటే మేము 2 తరాలు చూస్తాం, డే కాలేజ్, నైట్ కాలేజ్. ఇప్పుడు ఎక్కడ కానీ రాష్ట్రంలో లేవు. మొత్తం ఒక బస్ స్టాండ్ లాగా ఉండేది జనాభా. కాలేజీ నడుచుకుంటే మొత్తం ఎంత ఆనందం ఉండేది తెలుసా. ఇప్పుడు ఆ కాలేజీలో 200-300 స్ట్రెంత్ అంటే ముఖ్యమంత్రి గారు కానీ ఎంతో మంది ముఖ్యమంత్రులు ఇక్కడ అయ్యారు కూడా. దీనిలో రాజకీయ నాయకులు చాలా మంది వచ్చినారు, ఐఏఎస్ అధికారులు అయినారు, పెద్ద పెద్ద పోస్టులకు వెళ్ళారు. కానీ ఈ కాలేజీని డెవలప్మెంట్ చేయాలంటే కాలేజీని విశ్వవిద్యాలయం చేయాలి, సరైన జీతాలు ఇవ్వాలి. ఎంత మంచి కాలేజ్ తెలుసా. అంత మంచి కాలేజ్ చూసా మాకు చాలా సిగ్గుగా ఉన్నది. దయచేసి పాలకులు దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇది మదనపల్లె బీటీ కళాశాల పూర్వపు విద్యార్థుల అభిప్రాయం. పార్టీలకు అతీతంగా అందరూ ఏకమై ఒక యూనిటీగా ఏర్పడి కళాశాల అభివృద్ధికి పాటుపడతామని బీటీ కళాశాల పూర్వ విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు.